మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఒక రాజు ఇలా అంటున్నాడు, సుగంధ తైలముల కంటే, బాడీ పర్ఫ్యూమ్స్ కంటే ఒక మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలు. ఎందుకంటే జన్మదినమున నీవు వెళ్ళినా కానీ అక్కడ ఒక్కొక్కసారి ఆనందంగా ఉండలేవు, నిన్ను తక్కువ చేసి చూడవచ్చు. అలానే మరణదినమున వెళ్ళినైతే నీవు వారిని ఓదార్చవచ్చు, వారిని బలపరచవచ్చు. ఒకరిని బలపరచటం నీకు ఆయుధంగా మారుతుంది, నిన్ను బలపరచుకోగలవు. అలానే బహు విశేషమైన నీ స్థితి విషయమై కానీ నిన్ను హేళన చేస్తారు. అలానే జ్ఞానుల మనస్సు ప్రలాపించి వారి ఇంటి మీద ఉండును, ఎందుకనగా జ్ఞానులు వారిని ఓదార్చుతారు. ఎందుకనగా మనకు ఒక మాట ఉంది, దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, దుఃఖపడు వారు ధన్యులు అని. వారు ఓదార్చబడతారని, దేవుడు ఓదార్చుతాడు. ఆమె బుద్ధిహీనుల తలంపు సంతోషించే వారి మధ్యనుడును. వాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్ కోసం చూస్తారు, వాళ్ళు ఎప్పుడు ఆనందం కోసం చూస్తారు, కానీ దుఃఖపడు వారిని ఆదరించరు. వారి మీద ఇంకా ఎక్కువ వారిని కించపరుస్తూ, వారిని ఏ పెడితే మాటలు మాట్లాడుతూ వారిని అంచవేస్తారు. మీరు జ్ఞానం వల్ల ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి. అలాగే బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దెంపు వినుట మేలు. ఎందుకనగా మతిహీనుల పాటలు అనగా సినిమా పాటలు, డబల్ మీనింగ్స్, బూతుల పాటలు, ఎదుటి వారిని కించపరిచే పాటలు ఉంటాయి. అటువంటి వాటిని వినుట కంటే జ్ఞానుల గద్దెంపు మన ప్రవర్తన మారుస్తుంది, మనల్ని సరైన దారిలో నిలుపుతుంది. మనము జ్ఞానుల వలె ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానంకు మూలం. ఆమెన్.